హాయ్ అండి. ఆలూ ఫ్రై లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేయండి. సూపర్గా కుదురుతుంది టేస్ట్. మళ్ళీ మీకు చేసుకోవాలి తినాలనిపిస్తుంది. ఇది వచ్చేసి పప్పుచారుతో కానీ రసంతో కానీ పర్ఫెక్ట్ టేస్ట్. మనం అప్పడాలు వేయించుకుంటాం కదా, అదే విధంగా ఆలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా వచ్చినట్టయితే బంగాళదుంపల్ని ఈ విధంగా 50% వరకు ఉడకబెట్టుకోండి. ఇప్పుడు ఒక పెనంలో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆలు పీస్ అన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ మనకి మీడియంలో ఉండాలి. హైలో ఉంటే బాగా త్వరగా పైన క్రిస్పీగా అయిపోతుంది, కానీ టేస్ట్ అస్సలు బాగోదు. ఇక్కడ నుంచి చూపించిన విధంగా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇక్కడ 6 to 7 వరకు వేసాను. ఇవి దంచుకొని వేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ దిగుతుంది ఆయిల్లో. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని పసుపు 1 స్పూను, కారం 2 to 3 టేబుల్ స్పూన్, 1 స్పూన్ సాల్ట్, అలాగే గరం మసాలా కొద్దిగా వేసుకొని మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వేడి వేడి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.